మై డియర్ ఫ్యూచర్ ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ పాత్ తెలుగు. ఇప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న RRB NTPC నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇక మన యొక్క ప్రిపరేషన్ గేర్లు చేంజ్ చేసి మన యొక్క ప్రిపరేషన్ స్పీడ్ చేయాల్సిన టైం అయితే వచ్చింది. ఈరోజు మన వీడియోలోని కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. వేకెన్సీ కౌంట్ గురించి, ఏ ఒక్క జోన్లోని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ జోన్లో ఎక్కువ ఉన్నాయి, ఏ జోన్లో తక్కువ ఉన్నాయి, మన సౌత్లో ఏది పెట్టుకుంటే మంచిది, నార్త్లోని ఏ దాంట్లోని బెటర్గా ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం, ఏజ్ లిమిట్ గురించి, అదేవిధంగా ఏజ్ లిమిట్లోని చిన్న చేంజ్ వచ్చింది. లాస్ట్ టైంకి ఈ టైంకి చిన్న చేంజ్ అయితే ఇచ్చారు, దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, శాలరీస్ గురించి, సిలబస్ గురించి, కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ని డీటెయిల్డ్గా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అయితే 20th రిలీజ్ అయింది. 20th ఈవినింగ్న. ఈ రోజు నుండి 21st నుండి మనము అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్లోనే ఆల్రెడీ ఓపెన్ అయిపోయి ఇవాళ నుండి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ November 20th వరకు మనకి డేట్ ఉంది. November 20th నైట్ 11:59 లోపు మనం పెట్టుకోవాలి. అంతవరకు ఎవరు వెయిట్ చేయకండి. లాస్ట్ మినిట్లో సర్వర్ వర్క్ అవ్వకపోవచ్చు. వీలైనంత వేగంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా పేమెంట్కి వచ్చేసరికి 22nd వరకు టైం ఇచ్చాడు. November 22nd లోపు పేమెంట్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ 20th మనం సబ్మిట్ చేసి పేమెంట్ అనేది పెండింగ్ పెట్టి ఒక 2 days లోపు మనం పేమెంట్ చేసుకునే అవకాశం మనకి ఇచ్చాడు. ఇది ఒకటి చూడండి. అండ్ అదేవిధంగా కరెక్షన్ విండో డేట్స్ వచ్చేసరికి November 23rd నుండి December 2nd వరకు ఇచ్చాడు. అయితే మనం ఏవైనా బై మిస్టేక్లు ఏమైనా పెడితే దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఈ యొక్క కరెక్షన్ విండో డేట్స్ ఇవి. అయితే ఇక్కడ చూడండి, క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్ అనేది మరియు RRB జోన్ అనేది మాత్రము మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. సో మనం జోన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ముందుగానే డిసైడ్ అయ్యి జోన్ పెట్టుకోండి, ఎందుకంటే దాన్ని కరెక్షన్ చేసుకునే ఛాన్స్ లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆప్ట్ చేసుకోవాలి. సో దానికి కొంచెం కేర్ఫుల్గా ఆ యొక్క జోన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ స్క్రైబ్ డీటెయిల్స్ అనేది మనము December 3rd నుండి December 7 ఈ బిట్వీన్లో మనం స్క్రైబ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎవరైతే స్క్రైబ్ పెట్టుకుంటారో, సమ్ పీపుల్ హ్యాండిక్యాప్ పీపుల్స్ స్క్రైబ్స్ యూస్ చేస్తారు కదా, వాళ్ళు December 3rd నుండి December 7th ఈ బిట్వీన్ స్క్రైబ్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఈసారి మనకి 6 types ఆఫ్ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు NTPCలో. అండ్ ఇవి మాత్రం ఓన్లీ గ్రాడ్యుయేట్కి సంబంధించింది మాత్రమే, అండర్ గ్రాడ్యుయేట్ది కాదు, ఓన్లీ గ్రాడ్యుయేట్కి సంబంధించిందే. 6 types ఆఫ్ జాబ్స్ రిలీజ్ చేశారు. ఈ 6th జాబ్ అనేది మాత్రం లాస్ట్ టైం ఇవ్వలేదు. లాస్ట్ టైం నోటిఫికేషన్లో ఈ ట్రాఫిక్ అసిస్టెంట్స్ అనేది లేదు, ఇప్పుడు ఉంది ట్రాఫిక్ అసిస్టెంట్ అనేది. ఫస్ట్ చూసుకుంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, ఇది లెవెల్ 6 జాబ్ ఇది. దీని యొక్క ఇనీషియల్ పే వచ్చేసి 35,400 ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ B2. ఈ యొక్క మెడికల్ స్టాండర్డ్స్ గురించి కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 33. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే లాస్ట్ టైం ఏజ్ 18 to 36 ఇచ్చాడు అనమాట. ఎందుకంటే కరోనా వలన కొంతమంది వాళ్ళ యొక్క అకాడమిక్ ఇయర్స్ లాస్ అయ్యారు. సో దాని వలన లాస్ట్ టైం 18 to 36 ఇచ్చారు. దాంతోపాటు రిజర్వేషన్ ఇది ఉంటుంది, మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈసారి మాత్రం 18 to 33 ఇచ్చాడు. ఈ యొక్క చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్లోని టోటల్ 161 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ అనేది ఎంతో క్రిటికల్ జాబ్, అది చాలా సెన్సిటివ్ జాబ్, చాలా జాగ్రత్తగా చేయాలి. ఇదేమో వచ్చేసరికి లెవెల్ 6 జాబ్, ఇది కూడా మంచి శాలరీ ఉంటుంది, 35,400 బేసిక్ పే. అండ్ ఇది వచ్చేసరికి A2 స్టాండర్డ్, మెడికల్ స్టాండర్డ్స్ A2 ఉండాలి. దీని ఏజ్ లిమిట్ కూడా సేమ్. ఇందులోని 615 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఇది లెవెల్ 5 పే. దీనికి ఇనిషియల్ పే వచ్చేసరికి 29,200 రూపీస్. దీనికి కూడా A2 లెవెల్ స్టాండర్డ్ ఉండాలి. ఏజ్ లిమిట్ సేమ్. ఇందులోని ఎక్కువ ఉన్నాయి, అన్నిటికన్నా దీనికే ఎక్కువ ఉన్నాయి. 3,416 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ జూనియర్ అకౌంట్
అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఇది లెవెల్ 5 జాబ్. ఇది కూడా ఇది ఇనిషియల్ పే 29,200 రూపీస్. దీని యొక్క మెడికల్ స్టాండర్డ్స్ C2, ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 33, అండ్ దీంట్లో వేకెన్సీస్ వచ్చేసరికి 921 వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లోని. దీనికి టైపింగ్ టెస్ట్ నీడ్ అనమాట, టైపింగ్ టెస్ట్ ఉంటుంది దీనికి. అండ్ నెక్స్ట్ పేర్లోనే ఉంది జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సో దీనికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, దీనికి కూడా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది లెవెల్ 5 జాబ్, 29,200 ఇనిషియల్ పే. దీనికి C2 లెవెల్ స్టాండర్డ్స్ ఉండాలి, 18 to 33 ఏజ్ లిమిట్. దీంట్లోనే వచ్చేసరికి 638 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా, అన్ని జోన్లు కలిపిసి ఇవి. నెక్స్ట్ లాస్ట్ వన్, ఇది ఇయర్ వచ్చింది, లాస్ట్ ఇయర్ ఇది లేదు. ట్రాఫిక్ అసిస్టెంట్, ఇది లెవెల్ 4 పే 25,500 ఇనిషియల్ పే. దీనికి కూడాను A2 లెవెల్ స్టాండర్డ్స్ ఉండాలి మెడికల్లోని. 18 to 33 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చాడు. అండ్ ఇందులోని 59 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ చూసుకుంటే 5,810 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఓన్లీ గ్రాడ్యుయేట్ మాత్రమే, అండర్ గ్రాడ్యుయేట్ ఇంకా రాలేదు, ఇది ఓన్లీ గ్రాడ్యుయేట్ మాత్రమే ఇవి. అండ్ ఈ A2 మెడికల్ స్టాండర్డ్స్కి ఐసైట్ అయితే ఉండకూడదు, పక్కా ఉండాలి. అండ్ లేజర్ సర్జరీ అలాంటివి ఏవైనా ఉన్నా సరే ఎలిజిబుల్ కాదనమాట, ఇన్ఎలిజిబుల్ వాళ్ళు. ఈ B2 C2 మాత్రము, B2 స్టాండర్డ్స్ C2 స్టాండర్డ్స్ మాత్రం పర్లేదు, నీకు సైట్ ఉన్నా సరే స్పెట్స్తోని మీరు కరెక్ట్గా చేసుకుంటే మీకు ప్రాబ్లం ఏంటి ఉండదు. కానీ A2కి మాత్రము ఎట్టి పరిస్థితుల్లోని సైట్ ఉండకూడదు, లేజర్ సర్జరీస్ కూడాను జరిగి ఉండకూడదు. నెక్స్ట్ చూసుకుంటే అయితే టోటల్ వేకెన్సీస్ మనం చూసుకున్నాం కదా, ఈ యొక్క వేకెన్సీస్ పెరగడానికి ఛాన్స్ ఉంది, తగ్గడానికి ఛాన్స్ ఉందని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చాడు. అయితే మ్యాక్సిమం తగ్గదు, ఎప్పుడు కూడాను ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అవి మనకి ఫర్దర్గా ఇంటిమేట్ చేస్తారు ఒకవేళ ఇంక్రీజ్ అయితే. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ గురించి చూసుకుంటే ఇక్కడ చూడండి, 18 to 33 ఏజ్ లిమిట్ అన్నారు కదా, ఎవరైతే 2008 తర్వాత బార్న్ అయ్యారో వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అనమాట. 2008కి ముందు ఖచ్చితంగా బార్న్ అయ్యి ఉండాలి. అండ్ రిజర్వేషన్లో యూఆర్కి ఈడబ్ల్యూఎస్ 1993 తర్వాత పుట్టుండాలి, January 2. అండ్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 1990 తర్వాత పుట్టుండాలి ఓబీసీ వాళ్ళు. SC ST వాళ్ళు 1988 తర్వాత పుట్టుండాలి. అండ్ వాళ్ళకి 18 to 33 ఏజ్ లిమిట్. అండ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది వాళ్ళ రిజర్వేషన్స్ బట్టి. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ మాత్రం వాళ్ళ యొక్క 10th క్లాస్లోని ఎలాగుందో, 10th క్లాస్ సర్టిఫికేట్లోని ఎలాగుందో అలాగే మనము ఇవ్వాలి, సబ్మిట్ చెయ్యాలి. ఏమైనా మనం ఒకవేళ బై మిస్టేక్ కానీ చేస్తే మాత్రం డిస్క్వాలిఫై చేసేస్తారట. ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ మ్యాచ్ అవ్వకపోతే డిస్క్వాలిఫై చేసేస్తారనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. జోన్ ఇచ్చేటప్పుడు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు, నేమ్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం మెడికల్ స్టాండర్డ్స్ చూసుకుందాం. మెడికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే లేదండి, A2లోని మెడికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే వితౌట్ గ్లాసెస్ అనమాట, గ్లాసెస్ ఉండకుండా 6/9 ఉండాలి. సో నెక్స్ట్ కలర్ విజన్ టెస్ట్ ఉంటుంది, సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది A2 స్టాండర్డ్ వాళ్ళకి. అండ్ B2 వాళ్ళకి చూసుకుంటే వితౌట్ గ్లాసెస్ అనమాట, గ్లాసెస్ ఉన్న ప్రాబ్లం లేదు దానికి. అండ్ C2కి కూడాను గ్లాసెస్ ఉన్న ప్రాబ్లం లేదు. అండ్ C2 అనేది జనరల్ అనమాట, పెద్దగా మనకి నార్మల్గా ఉంటే సరిపోతుంది, అంత స్టాండర్డ్ సెట్ అవసరం లేదు. కానీ చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి, ఎందుకంటే మనం ఒక పోస్ట్కి అప్లై చేసి మనం ఒకవేళ A2 పోస్ట్కి మనం ఎలిజిబుల్ అయ్యాము, ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయాము, మెడికల్ ఎగ్జామ్ అయ్యాము, మెడికల్ వరకు వెళ్ళాము, A2 మెడికల్ మనకు చేసినప్పుడు మనం కానీ మెడికల్లోని ఫెయిల్ అయితే మనకి B2 లెవెల్ జాబ్ కూడా ఇవ్వరనమాట. మొత్తానికి మనకి ఇక్కడ చూడండి ఇచ్చాడు ఆల్రెడీ నోటిఫికేషన్లోనే, క్యాండిడేట్ హూ ఆర్ ఫౌండ్ మెడికల్లీ అన్సూటబుల్ ఫర్ ద ఆప్టెడ్ పోస్ట్ షల్ నాట్ బి గివెన్ ఎనీ ఆల్టర్నేట్ అపాయింట్మెంట్స్ అనమాట. అంటే బై ఛాన్స్ మీరు మెడికల్లో పోతే ఇంకే పోస్ట్ ఇవ్వరు. సో ఖచ్చితంగా మీకు మీ యొక్క స్టాండర్డ్ డేటా చూసుకొని మీరు మీ యొక్క
జాబ్ ప్రిఫరెన్స్ని ఇచ్చుకోండి. వీలైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి సిచ్యువేషన్ చెప్పండి. సరే ఇలాగ నేను అప్లై చేయాలనుకుంటున్నాను, నా యొక్క మెడికల్ స్టాండర్డ్ కావాలి, దీని క్వాలిఫికేషన్స్ ఇవి, నేను దేనికైనా పెట్టుకోవచ్చు అని పర్సనల్గా మాట్లాడండి. అది చాలా బెటర్ అనమాట. మీరు మంచి పోస్ట్కి పెట్టేసి మంచి పోస్ట్ వచ్చిన తర్వాత మెడికల్లో ఫెయిల్ అయిపోతే చాలా బాధగా ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. మెడికల్ స్టాండర్డ్ ఏంటో, మీ యొక్క మెడికల్ స్టాండర్డ్ తెలుసుకొని మీ యొక్క ప్రిఫరెన్స్లు ఇవ్వండి. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ డిగ్రీ అనమాట. ఈ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి ఎనీ డిగ్రీ ఇచ్చాడు, ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ, టెక్నికల్ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా పర్లేదు. అదేవిధంగా స్టేషన్ మాస్టర్కి కూడా ఎనీ డిగ్రీ అనమాట, ఏ డిగ్రీ అయినా మనకి ప్రాబ్లం లేదు. గూడ్స్ ట్రైన్ మేనేజర్కి కూడాను ఏ డిగ్రీ అయినా ప్రాబ్లం లేదు. అయితే ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఓన్లీ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదు. నెక్స్ట్ ఈ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి మనకి డిగ్రీ ఉండాలి, అదేవిధంగా టైపింగ్ వచ్చి ఉండాలి, ఎయిదర్ హిందీలోని లేదా ఇంగ్లీష్లో, ఈ 2 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్లోని మనం టైపింగ్ అనేది మనం బాగా చేసి ఉండాలి. నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, దీంట్లో కూడాను మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ, ఎనీ డిగ్రీ, అండ్ అదేవిధంగా మనకి టైపింగ్ వచ్చి ఉండాలి. టైపింగ్ టెస్ట్ ఉంటుంది దీనికి, ఇంగ్లీష్లోని అయితే ఇంగ్లీష్లో, లేదంటే హిందీలో చేయాలి. ట్రాఫిక్ అసిస్టెంట్కి కూడాను ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా పర్లేదు, అది ఏ డిగ్రీ అయినా పర్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చూడండి, లేదండి ఇక్కడ మెన్షన్ చేశాడు పాయింట్, దోస్ awaiting results of their final examination of the prescribed education qualification should not apply. ఫైనల్ ఇయర్ వాళ్ళు అనమాట, ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకా అవ్వని వాళ్ళు పెట్టుకోకూడదు అనమాట. ఈ యొక్క దీనికి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో చూసుకోండి, అదొకటి. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ అనేది 2 స్టేజెస్లో కండక్ట్ చేస్తారు. ఒకటి ఫస్ట్ CBT 1, నెక్స్ట్ CBT 2 అనమాట. దాని యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్లోని 40 బిట్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్లో 30 బిట్స్ ఉంటాయి, రీజనింగ్లో 30 బిట్స్ ఉంటాయి. టోటల్ 100 బిట్స్. మనకి టైం వచ్చేసరికి 90 మినిట్స్, 1.5 అవర్ అనమాట. 1.5 అవర్ ఉంటుంది మనకి. ఇది స్టేజ్ 1లో, CBT 1లో. అండ్ CBT 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. దీని యొక్క మార్క్స్ మన యొక్క మెరిట్కి ఏమాత్రము ఇచ్చేయరు, ఓన్లీ ఇది క్వాలిఫైయింగ్ నేచర్. అండ్ CBT 2 స్ట్రక్చర్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ 50 బిట్స్, దీనికి 10 బిట్స్ ప్లస్ 10 చేశారు. మ్యాథమెటిక్స్ 35 బిట్స్ CBT 2లో, 5 బిట్స్ ఎక్స్ట్రా. అండ్ జనరల్ అవేర్నెస్లో కూడా, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో కూడా 5 బిట్స్ ఎక్స్ట్రా, ఇందులో 35. సో ఇక్కడ చూడండి, టోటల్ 120 క్వశ్చన్స్, CBT 2కి టోటల్ 120 క్వశ్చన్స్. టైం డ్యూరేషన్ చూస్తే మాత్రం అదే 90 మినిట్స్ అనమాట, సేమ్ 1.5 అవరే. సో మనం ఇక్కడ ఏంటంటే CBT 2కి చూడాల్సింది ఏంటంటే స్పీడ్ అనమాట, స్పీడ్ అండ్ యాక్యురసీ మెయింటైన్ చేయాలి. స్పీడ్గా మనం పెర్ఫామ్ చేయాలి, యాక్యురసీగా పెర్ఫామ్ చేయాలి. సో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, దీని యొక్క స్పీడ్ అనేది మనం మెయింటైన్ చేయాలి పక్కాగా. జిఎస్ మనము 1 లైన్ బిట్, లేదంటే అది ఏంటంటే జనరల్ సైన్స్లోని, జనరల్ అవేర్నెస్లోని ఆన్సర్స్ మనం ఇన్స్టాంట్గా పెట్టగలం. కానీ మ్యాథమెటిక్స్, రీజనింగ్ మనం అక్కడ హార్డ్ అవుతుంది. సో మీ యొక్క స్పీడ్, యాక్యురసీ మాత్రం పెంచుకోండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అండ్ సిలబస్ చూసుకుంటే, సిలబస్ CBT 1కి CBT 2కి రెండిటికి సేమ్ సిలబస్లో ఏ చేంజెస్ లేదు. మ్యాథ్స్ చూసుకుంటే నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM అండ్ HCF, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజ్, మెన్సురేషన్లో 2D ఉంటుంది, 3D మెన్సురేషన్, 2 మెన్సురేషన్లు ఉంటాయి, కంప్లీట్ మెన్సురేషన్ అనమాట. ఇది ఒక జాగ్రత్త చూసుకోండి. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా కానీ మంచి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఆల్జీబ్రాలో కూడా మంచి క్వశ్చన్స్ వస్తాయి మనకి NTPC నుండి. జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ అండ్ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ కూడా ఇచ్చాడు. అదేవిధంగా ETC అని మెన్షన్ చేశాడు. మ్యాక్సిమం ప్రాబబిలిటీ కూడా ఉంటుంది, NTPCలో ప్రాబబిలిటీ కూడా ఇస్తాడు CBT 1కి. ఇక్కడ మనకి 2 ఉంటాయి, అర్థమెటిక్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ 2 ఉంటాయి ఇందులోని. సో కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్
రీజనింగ్ చూసుకుంటే అనాలజీస్ ఉంటాయి, కంప్లీషన్ ఆఫ్ నెంబర్ అండ్ ఆల్ఫబెటికల్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ప్లస్ మైనస్, ఇంటూ, డివిజన్, వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. బాడ్మాస్ సమ్స్ ఉంటాయి, మ్యాక్సిమం బాడ్మాస్ సమ్స్ అవి కొంచెం టిపికల్గా ఉంటాయి. సిమిలారిటీస్, డిఫరెన్సెస్, రిలేషన్షిప్స్, అనలిటికల్ రీజనింగ్, సిలోగిజమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, పజిల్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ కంక్లూజన్. ఈ స్టేట్మెంట్ కంక్లూజన్ కొంచెం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే అవే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి, వాటిలోనే మార్క్స్ మనం లాస్ అవుతూ ఉంటాం. సో జాగ్రత్తగా స్టేట్మెంట్ కంక్లూజన్, నెక్స్ట్ స్టేట్మెంట్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్, డెసిషన్ మేకింగ్, ఈ మూడిట్లోని జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే వాటిలోనే మార్క్స్ పోతుంటాయి. అంటే 4 ఆప్షన్స్ కూడా మనకి కరెక్టే అనిపిస్తుంది, కానీ అందులో మిస్టేక్స్ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తేనే అవి మనకి కరెక్ట్గా వస్తాయి. మన యొక్క థింకింగ్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలి. వాడికి మనం ఏ విధంగా ఆలోచిస్తే మనకి మార్కులు అక్కడ వస్తాయి, ఆ విధంగా ఇచ్చేయాలి. మనకి ఏది అనిపిస్తే మనం అది పెడితే మాత్రం వాడు మార్క్స్ వేయడు. అది మాక్ టెస్ట్ రాస్తుంటే మనకి ఇది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, దీనికి ఇది ఇలాగ ఆన్సర్ చేయాలి అని చెప్పేసి. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి రీజనింగ్లో. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి వస్తే మ్యాక్సిమం అన్నీ జనరల్ టాపిక్సే ఉన్నాయన్నమాట, జనరల్ టాపిక్స్ ఎక్కువ. సో అండ్ ఈ ఎన్టీపీసీలోని కరెంట్ అఫైర్స్ ఇవ్వడానికి ఎక్కువ కరెంట్ అఫైర్స్ని ఆడు ప్రిఫర్ చేస్తాడు, కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మనం కరెంట్ అఫైర్స్ మాత్రం బాగా చదవాలి. నెక్స్ట్ ఇదండి ఇక్కడ మోనుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా, వీటి గురించి, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఆడే ఇచ్చాడు అనమాట టాపిక్స్ క్లియర్గా. మనం ఈ టాపిక్స్ కరెంట్ అఫైర్స్లో ఈ టాపిక్స్ మనం చూసుకుంటే చాలు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఈ టాపిక్స్ మనం కరెక్ట్గా ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది అనమాట. ఇండియన్ లిటరేచర్, జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్, ఇదండి అప్ టు 10th క్లాస్ సిబిఎస్ఈ అప్ టు 10th క్లాస్ వరకు మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. అదేవిధంగా ఇదండి ఇక్కడ హిస్టరీ గురించి ఇచ్చాడు, హిస్టరీ, ఫిజికల్ అండ్ సోషల్ ఎకనామికల్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ గురించి, పాలిటీ గురించి, నెక్స్ట్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇచ్చాడు ఇదండి, జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఇంక్లూడింగ్ స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇండియా. ఇది కరెంట్ అఫైర్స్ అనమాట, ఇవన్నీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి. ఈ టాపిక్స్ అందులో చూసుకుంటే మనకి ఈజీగా మార్క్స్ వస్తాయి. అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఇదండి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కన్సర్నింగ్ ఇండియా అండ్ వరల్డ్ అట్ లార్జ్, ఇది. అండ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్స్ CBT 1లో కూడాను మనకి కంప్యూటర్స్ గురించి ఇస్తాడు, కంప్యూటర్ గురించి. సో కామన్ అబ్రివేషన్స్ కంప్యూటర్స్లోని కామన్ అబ్రివేషన్స్, జనరల్లో కూడా కామన్ అబ్రివేషన్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా, రోడ్స్ గురించి, ఇండియన్ ఎకానమీ గురించి, ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా గురించి, అండ్ ఫ్లోరా అండ్ ఫౌనా, ఫ్లవర్స్ అండ్ యానిమల్స్ అనమాట, ఫ్లవర్స్ అండ్ యానిమల్స్ గురించి, పబ్లిక్ సెక్టర్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, ఇంకా స్కీమ్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ఇలాగే ఇక్కడ ఉన్న మనకి ఇచ్చిన ఈ సిలబస్ ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశాడో కరెంట్ అఫైర్స్కి, ఈ యొక్క టాపిక్స్ మనం ప్రిపేర్ అయిపోతే సరిపోతుందండి, మ్యాక్సిమం సరిపోతుంది, మ్యాక్సిమం మంచి స్కోర్ అప్పుడు మనము చేయొచ్చు ఈజీగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఈ 2 పోస్టులకి మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది, అదే ఏంటంటే మనకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఈ స్టేషన్ మాస్టర్కి, ఈ ట్రాఫిక్ అసిస్టెంట్, ఈ 2 పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, అదే మనము సైకోమెట్రిక్ టెస్ట్ అంటాం కదా, అది సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది వీటికి. సో చూసుకొని అప్లై చేయండి, దేనికి ఎవరు ఎలిజిబుల్లో దాన్ని బట్టి మీ యొక్క ప్రిఫరెన్స్లు ఇవ్వాలి. ఏమైనా మనం కొంచెం అటు ఇటు పెట్టామంటే మనకి జాబ్ లాస్ అయిపోతాం అనవసరంగా, ఎంతో కష్టపడి మనం రాస్తాం కదా. నెక్స్ట్ చూసుకుంటే ఈ CBT 1, CBT 2 కామన్ ఫర్ ఆల్ పోస్ట్స్ అనమాట, అందరికీ ఒకటే. ఎవరైతే ఈ టైపిస్టులకి ప్రిఫరెన్స్లు ఇచ్చి వాళ్ళు సెలెక్ట్ అవుతారో వాళ్ళకే స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ స్టేషన్ మాస్టర్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్, దీనికి ఎవరు సెలెక్ట్ అవుతారో వాళ్ళకే సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. మిగతా వాళ్ళకి ఏ టెస్ట్లు ఉండదు, ఇదైపోతారు. అయితే మనం ఇక్కడ చూసుకుంటే
CBT1 నుండి CBT2కి 1:15 రేషియోలో తీస్తారండి. 1:15 రేషియోలో తీస్తారు. అండ్ ఎక్కడి నుండి ఎక్కడికి 1:8 రేషియోలో తీస్తారు. 1:8 రేషియోలో తీస్తారు. సో కాంపిటీషన్ ఏటి ఇవన్నీను మనం పక్కన పెట్టి మన యొక్క ప్రిపరేషన్ అనేది మాత్రము పర్ఫెక్ట్‌గా ఉండాలి. అది ఒక్క పోస్ట్ ఉన్నా సరే, ఆ ఒక్క పోస్ట్ మనదే అన్నట్టు మనం ప్రిపేర్ అవ్వాలనమాట. ఖచ్చితంగా ఈసారి మనం ఎగ్జామ్ రాసామంటే మనదే జాబ్ అన్నట్టు మనం ప్రిపేర్ అవ్వాలి. ఖచ్చితంగాను. మనం కొట్టే తీరాలి అన్నట్టు ప్రిపరేషన్ ఉండాలి. మోటివేషన్ చేస్తే మోటివేట్ అయిపోయి ఆ యొక్క క్షణంకి చదివేసి తర్వాత వదిలేసినట్టు కాకుండా డిసిప్లైన్‌గా కన్సిస్టెన్సీగా మనం చదివినట్లయితే ఖచ్చితంగా ఇంకా మనకి మంచి టైం ఉంది. సిలబస్ అంతా మన చేతుల్లో ఉంది. ఏది చదవాలో బోలెడు మాక్ టెస్ట్స్ అన్నీ మనకి రిసోర్సెస్ అన్నీ అవైలబుల్‌లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ తెలుగు ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది అందుకే. తెలుగోళ్ళకి మంచి కంటెంట్ ఇవ్వడానికే ఫ్రీ కంటెంట్ యూట్యూబ్‌లోని ఖచ్చితంగా నేను ఇస్తాను. మీరు కామెంట్స్ చేయండి. ఏ ఏ ఏ కాన్సెప్ట్స్ కావాలో మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా కాన్సెప్ట్స్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనం ఫీజ్ స్ట్రక్చర్ చూసుకుంటే 500 అండి. ఫర్ ఎవరికంటే వీళ్ళకి ఓబీసీ వాళ్ళకి అందరికీ ఓబీసీ వాళ్ళకి యూఆర్ క్యాండిడేట్స్‌కి 500 అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 400 రూపీస్ షల్ బి రీఫండెడ్ డ్యూలీ డిడక్టెడ్ చార్జెస్ యాస్ అప్లికేబుల్ ఆన్ అపియరింగ్ ఇన్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT. అంటే CBT1 ఎవరెవరైతే అపియర్ అవుతారో వాళ్ళకి 400 రూపీస్ అనేది రీఫండ్ చేసేస్తారనమాట. 400 రూపీస్ వాళ్ళకి రీఫండ్ చేసేస్తారు. ఎవరైతే CBT1 రాస్తారో వాళ్ళకి మాత్రమే. అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ రాయకపోతే మాత్రం రీఫండ్ చెయ్యరు. మనం అప్లై చేసిన తర్వాత మనం ఎగ్జామ్‌కి అపియర్ అయితే CBT1 అయిన తర్వాత కదా మన యొక్క మనీ మనకి రీఫండ్ చేసేస్తారు. అయితే ఎవరైతే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఫీమేల్స్, ట్రాన్స్‌జెండర్స్, మైనారిటీస్ అండ్ ఈబీసీ వీళ్ళకి 250 రూపీస్ మాత్రమే. వాళ్ళకి 250 రూపీస్ అండ్ ఆ 250 రూపీస్ కూడాను మళ్ళీ CBT1 రాసిన తర్వాత వాళ్ళకి రీఫండ్ చేసేస్తారు. ఏదండి ఇక్కడ రాశారు. ఓన్లీ క్యాండిడేట్ ఆన్ అపియరింగ్ ఇన్ స్టేజ్ 1 CBT విల్ గెట్ ఏ రీఫండ్ ఆఫ్ దేర్ ఎగ్జామినేషన్ ఫీజ్ యాజ్ మెన్షన్డ్ అబోవ్. ఎవరైతే CBT1 రాస్తారో వాళ్ళకి మాత్రమే రీఫండ్స్ వేస్తారు. ఎగ్జామ్ రాయకపోతే మాత్రం రీఫండ్ రాదు అనమాట. అండ్ దెన్ ఇంకా మనం యొక్క వేకెన్సీస్ గురించి చూసుకున్నట్లయితే ఇది బెంగుళూరు జోన్ అనమాట. మ్యాక్సిమం మన యొక్క సౌత్ వాళ్ళు ఏ జోన్‌లోకి వెళ్తారో అది మనం చూద్దాం. మిగతావి కూడాను మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వీళ్ళకి 10 ఉన్నాయి బెంగుళూరు జోన్‌లోని. స్టేషన్ మాస్టర్‌కి 36 ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్‌కి 134 ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వీళ్ళకి RWFలో 4 ఉన్నాయి. SWRలో 26 ఉన్నాయి. అంటే మొత్తం ఇందులో 30 ఉన్నాయి. అండ్ దెన్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌కి ఏదండి RWFలో 2 ఉన్నాయి. SWRలో 29 ఉన్నాయి. అంటే ఇక్కడ మొత్తం 31 ఉన్నాయి. టోటల్‌గా బెంగుళూరు జోన్‌లో 241 ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఎక్కువ ఉన్నాయి. 134 ఉన్నాయి. కానీ జాగ్రత్తగా అప్లై చేసుకోండి. కొంచెం తెలివిగా అప్లై చేయాలన్నమాట. అండ్ మీ యొక్క ఇది మెడికల్ స్టాండర్డ్స్ కూడా చూసుకొని అప్లై చేయండి. దానికి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆ పోస్ట్‌కి పెట్టడం కాదు. మీరు దానికి ఎలిజిబులా కాదా అని చూసుకొని మీరు పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి మీరు పెట్టేసిన తర్వాత మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత కూడాను సమ్‌టైమ్స్ మీ మెడికల్ స్టాండర్డ్స్‌లో గాని పోయిందా మీకు పోయినట్టే. మరి ఇంకొక పోస్ట్ కూడా మీకు ఇవ్వడు. చెప్పేసాడు నోటిఫికేషన్‌లో మీరు డిస్‌క్వాలిఫై అయిపోయినట్టే. సో జాగ్రత్తగా అప్లై చేసుకోవాలన్నమాట. చూసుకొని మీ మెడికల్ స్టాండర్డ్స్ ఏంటో తెలుసుకొని మీరు అప్లై చేయండి. భువనేశ్వర్ జోన్ చూసుకుంటే స్టేషన్ మాస్టర్ 14 ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ 201 ఉన్నాయి. ఇక్కడ ఇవి ఎక్కువ ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 16 ఉన్నాయి. అన్ని జోనుల్లో అన్ని వేకెన్సీలు కూడా లేవన్నమాట. 6 టైప్స్ ఆఫ్ మనకి జాబ్స్ ఇచ్చాడు. సో అన్ని జోనుల్లో అన్ని జాబ్స్ కూడా లేవు. ఏ జోన్‌లో ఏది ఉన్నాయి కూడా చూసుకోండి. జాగ్రత్తగా పెట్టండి. ఇందులో మొత్తం వచ్చేసరికి 261 ఉన్నాయి. చూసుకోండి ఇక్కడ గూడ్స్ ట్రైన్ మేనేజర్ 201 ఉన్నాయి. చూసుకోండి. అండ్ చెన్నై జోన్ మ్యాక్సిమం మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు చెన్నై జోన్ ప్రిఫర్ చేస్తారు. కట్ ఆఫ్ గట్ట కొంచెం మనకి బెటర్‌గా ఉంటదని. అందుకే ఈ సంవత్సరం చాలా తగ్గించాడు. టోటల్ 187 మాత్రమే ఉన్నాయి
పెద్ద ఇది వేకెన్సీస్ అయితే కాదు, చూద్దాం. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్లో 6 ఉన్నాయి, స్టేషన్ మాస్టర్లో 2 ఉన్నాయి, గూడ్స్ ట్రైన్ మేనేజర్లో 3 ఉన్నాయి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఐసీఎఫ్ ఎస్ఆర్ ఐసీఎఫ్లో 17 ఉన్నాయి, ఎస్ఆర్లో 18 ఉన్నాయి. ఇది మొత్తం కలిపితే మొత్తం 125 ఇందులో ఉన్నాయన్నమాట. చూసుకోండి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఐసీఎఫ్లో 1, ఎస్ఆర్లో 50, టోటల్ ఇవి 51. చూద్దాం. 187 ఉన్నాయి కదా, ఏమైనా పెరుగుతాయేమో, ఛాన్సెస్ ఉన్నాయేమో. పెరిగితే మంచిదే, మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అండ్ నెక్స్ట్ సికింద్రాబాద్, ఇది కూడా మెజారిటీ చాలా మంది సికింద్రాబాద్ కూడా పెడతారు, మ్యాక్సిమం పెడతారు. చూద్దాం. సికింద్రాబాద్లోని కొంచెం దాని మీద చెన్నై మీద చూసుకుంటే సికింద్రాబాద్లో బాగానే ఉన్నాయి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి 34 వేకెన్సీస్ ఉన్నాయి, స్టేషన్ మాస్టర్కి టోటల్ 74 ఉన్నాయి, గూడ్స్ ట్రైన్ మేనేజర్కి టోటల్ 187 ఉన్నాయి, సారీ 190 ఉన్నాయి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి 71 ఉన్నాయి, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 27 ఉన్నాయి, టోటల్ 396. చెన్నై జోన్తో పోల్చుకుంటే సికింద్రాబాద్ జోన్కి బాగానే ఉంది, కానీ భారీ కాంపిటీషన్ అనమాట. కట్ ఆఫ్లు ఎక్కడికో వెళ్ళిపోతాయి. చూసుకోండి. మన ప్రిపరేషన్ బట్టి మన కొన్ని జోన్ సెలెక్షన్ అనేది ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే కొన్ని జోన్లకి ఏంటంటే 50 మార్క్స్కే మనకి సెలెక్ట్ అయిపోతాం, జాబ్లు వస్తే అంటే అసలు అక్కడ కట్ ఆఫ్ ఉండదు, కాంపిటీషనే ఉండదు కొన్ని జోన్లకి. అవి కూడా కొంచెం మాట్లాడదాం. కొన్ని జోన్లకు మాత్రం భీకరంగా వేకెన్సీలు ఉంటాయి, అదేవిధంగా మనకి కట్ ఆఫ్లు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. సో జోన్ సెలెక్షన్ అనేది మెజారిటీ అనమాట. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి మాత్రం జోన్ సెలెక్షన్ ఎంతో క్రూషియల్ రోల్ అనమాట, జోన్ సెలెక్షన్ మాత్రం. అండ్ ఆ జోన్ మనం కరెక్షన్ చేయడానికి కూడా లేదు. సో అప్లై చేసినప్పుడే జోన్ సెలెక్షన్ కరెక్ట్గా చేయండి, మిస్టేక్లుగా చేయకండి, ఆలోచించి చేయండి. గాబరగా పెట్టేయాలి, నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పేసి చేయకండి, జాగ్రత్తగా ఆలోచించి అప్లై చేయండి. నెక్స్ట్ తిరువనంతపురంలో చూసుకుంటే టోటల్ 58 ఉన్నాయి, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి 4 ఉన్నాయి, స్టేషన్ మాస్టర్ 27 ఉన్నాయి, గూడ్స్ ట్రైన్ మేనేజర్కి 17 ఉన్నాయి, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 10 ఉన్నాయి. టోటల్గా తిరువనంతపురంలోని 58 ఉన్నాయి. హోల్ మొత్తం చూసుకుంటే మనకి 5810 ఉన్నాయి అన్నమాట. అయితే ఇవి మనం మ్యాక్సిమం మన ఒక సౌత్ జోన్ చెప్పాను నేను. అయితే నార్త్ జోన్లో కూడా ఎన్ని ఉన్నాయి ఏటో మనం ఒకసారి చూద్దాం. చూసుకుంటే అహ్మదాబాద్లో టోటల్ 79 ఉన్నాయండి, అజ్మర్లో 345 ఉన్నాయి, భోపాల్లో 382 ఉన్నాయి. ఇది కొంచెం ఈ రెండు కొంచెం మన సికింద్రాబాద్కి ఎన్ని ఉన్నాయో ఆ ఇంచుమించు రేంజ్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బిలాస్పూర్, ఇది టాప్ అండి ఈ యొక్క ఎన్టీపీసీ నోటిఫికేషన్కి, ఇదే టాప్, 864 ఉన్నాయి. చూడండి, చూసుకొని అప్లై చేయండి. నెక్స్ట్ చండీగఢ్లోని 199 ఉన్నాయండి, అరౌండ్ 200 ఉన్నాయి. చండీగఢ్లో అరౌండ్ 200 ఉన్నాయి. గోరఖ్పూర్లో 111 111 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ గువాహటి 56 ఉన్నాయి. ఇలాంటి వీటికి ఏంటంటే 56 ఉన్నాయి కదా. నెక్స్ట్ శ్రీనగర్ చూద్దాం. శ్రీనగర్ 32. ఇప్పుడు చూడండి 56, 32, ఇక్కడ చూడండి ఇవి 345. మేజర్ అందరూ ఏం చేస్తారంటే అజ్మీర్ 345 ఉన్నాయి, బెటర్గా ఉన్నాయి, దీనికి అప్లై చేద్దాం. లేదా బిలాస్పూర్ అన్నిటికన్నా ఎక్కువ ఉన్నాయి 864, దీనికి అప్లై చేద్దాం అని చెప్పేసి గువాహటికి, శ్రీనగర్కి ఎవరు అప్లై చేయరు. చూడండి ఇలాంటి వీటిలోనే 50కి 55కి కట్ ఆఫ్ తెగిపోద్ది, వాళ్ళకి CBT 1 ఈజీగా క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటివన్నీ ఉంటాయి, మనం అవన్నీ చూసుకోవాలి. అవి సమ్ టైమ్స్ ఏంటంటే మనం అది ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ కట్ ఆఫ్లు కూడా వీలైతే దాని మీద కూడా ఒక వీడియో చేద్దాము, ఏ జోన్కి పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి ఒక క్లారిటీ మీద. అండ్ దెన్ చూసుకుంటే కల్కట్టా నైట్ రైడర్స్, కల్కట్టా చూసుకుంటే 685, దీనికి కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ముంబై ఇండియన్స్, ముంబై చూసుకుంటే 596, అరౌండ్ 600 ఉన్నాయి. నెక్స్ట్ మల్డా
522 దీనికి బాగానే ఉన్నాయండి. 522 అంటే నెక్స్ట్ ముజాఫర్పూర్ 21 ఉన్నాయి. ఇక్కడ కలకత్తా, ముంబై, బిలాస్పూర్ బాగానే ఉన్నాయండి, చూసుకోండి. అండ్ దెన్ ఇంకా ఉన్నాయి, ఒక నిమిషం. ఇంకా మన రాంచీ, మన ధోని ప్లేస్ రాంచీ చూసుకుంటే 651 ఉన్నాయండి, బాగానే ఉన్నాయి, చూడండి తలైవా. నెక్స్ట్ పాట్నా 23, ఇది కూడా వీటిల్లో కూడా ఇలాంటివి అన్నమాట. కాకపోతే ఈ జోన్లు మనం సెలెక్ట్ చేసుకోవడం మాత్రం అవి ఏంటంటే కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అనమాట, రిస్క్తో కూడింది, చెప్పలేం. అయితే అలాగ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 50,000కి 55,000కి మనకి కటాఫ్లు తెగిపోతాయి, లేదంటే మనం కాంపిటీషన్గా మనకు కొంచెం హెవీ అయిపోతుంది. అండ్ దెన్ ప్రయాగ్రాజ్ 110 ఉన్నాయి. నెక్స్ట్ సిలిగురి అట 21 ఉన్నాయి, ఇదే లాస్ట్ అండి. మన యొక్క సౌత్ జోన్లో చూసుకున్నాం, నార్త్ జోన్లో ఇవి ఉన్నాయి, ఇవండి టోటల్ వేకెన్సీస్. సో జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయండి. ఆర్ఆర్బి జోన్ ఏదో కొంచెం జాగ్రత్తగా మీరు డిసైడ్ అయ్యి అప్లై చేయండి, గాబర్గా అప్లై చేయకండి. అప్లై చేసిన తర్వాత మనకి విండో ఉంటుంది, చేంజ్ చేసుకోవడానికి, మాడిఫై చేసుకోవడానికి విండో ఉంటుంది, కానీ మనం జోన్ మాత్రం మనం చేంజ్ చేయలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. అండ్ మీ యొక్క ప్రిపరేషన్ని గేర్ మార్చండి, ప్రిపరేషన్ గేర్ని ఖచ్చితంగాను. ఇక నుండి కన్సిస్టెన్సీగా డిసిప్లైన్గా చదవండి, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉన్నాను వాటిని సైడ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.